బ్యాంకు ఏజీఎం గారు, ఉషారాణి గారికి, రాజు గారికి, ఆనంద్ బాల్ గారు అంటే అందరూ తెలుసు, మరి కిక్ బాక్సర్ కరాటీలను కూడా సూపర్ సీనియర్ ఆనంద్ బాల్ గారికి, నోకరాజు గారు స్టేట్ ప్రెసిడెంట్ కూడా, ఆయన కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సాధించారు. కిషోర్ గారు, ఈ మాస్టర్స్కి అందరికీ కూడా, కోచెస్కి, ముఖ్యంగా మీడియా సోదరులు సతీష్ కుమార్ గారు చెప్పినట్లుగా మనకి మార్చి 1వ తేదీన 15వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి కూడా సుమారు 500 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన వాళ్ళు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇదే ఏడాదిలో జపాన్లో ఇంటర్నేషనల్స్ కూడా జరగబోతున్నాయి. దానికి సుమన్ సారు, నేను, అదేవిధంగా మా సతీష్ కుమార్ గారు, అగస్త్య గారు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే కరాటే నేర్చుకోవడం ద్వారా మనకి రోజు స్టూడెంట్స్ చదువులతో పాటు 1 గంట కరాటే నేర్చుకుంటే ఫిట్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మస్థైర్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గతంలో అయితే కేవలం 2% మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉండేది. ఇప్పుడు దాన్ని 3% చేశారు గౌరవ సీఎం గారు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా లోకేష్ బాబు గారు మరి ఆయన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ప్రతి స్కూల్లోనూ కూడా కనీసం 1 గంట కరాటే నేర్పించాలని ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫు నుంచి శ్రీ లోకేష్ బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇటీవలే సతీష్ గారు మన విశాఖపట్నం జిల్లాలో ఇంతవరకు ఎవరికి లేదు 7th డాన్ బెల్ట్ ఆయన సాధించారు. మరొకసారి సతీష్ కుమార్ గారికి అభినందనలు. మాట్లాడుతుంటే ఇప్పుడు షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సుమన్ గారు. కరాటే అంటే ఒక పట్టుదలతో పిల్లలకి సతీష్ ఏ విధంగా నేర్పిస్తున్నారో అదే స్ఫూర్తికి మెయిన్ కారణం సుమన్ గారు. ఇక్కడ సుమన్ గారు లేకపోతే వైజాగ్లో కరాటే గురించి అంత ప్రజలకు తెలియదు. సో దాన్ని తెలియజేస్తూ వీరిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ లాస్ట్ టైమే ఐ థింక్ 15 days బ్యాక్ కండక్టెడ్ సమ్ ఈవెంట్. అగైన్ నౌ ఆఫ్టర్ 15 days మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మార్చిలో ఒక ఈవెంట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యువర్ టీమ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓపెనింగ్కి వచ్చేసినటువంటి మన జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామ్ అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన కరాటేలో పేరు, ఈ కరాటే అంటేనే సుమన్ గారు అంటేనే కరాటే. ఎందుకంటే ఎన్ని సినిమాలు ఈరోజు చేసినా ఆయనకి ఏంటంటే కరాటే అనే వాటికి ఎక్కడన్నా కరాటే ఈవెంట్ జరిగిందంటే ఆయన లేకుండా ఎక్కడ జరగట్లేదు. నేను గత 20 సంవత్సరాలుగా నేను కంటిన్యూ చూస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం పెట్టినటువంటి సతీష్ గారికి, అలాగే ఈ కార్యక్రమం చైర్మన్ అయినటువంటి బొత్స సురేష్ గారికి, కేఎన్ఆర్ గారికి, అనిల్ గారికి, రాజు గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఇటువంటి కరాటే ట్రోఫీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన ఏర్పరిచి, ఇవాళ ఉన్న సొసైటీలో ఆడపిల్లలకి కానీ మగవాళ్ళకి మానసిక స్థైర్యం లేదు. చిన్న మార్కులు తక్కువ వచ్చినా కుంగుబాటుదనం ఏమి వస్తున్నాయి. కానీ కరాటే వల్ల ఏంటంటే వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మెంటల్ కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. రేపు పొద్దున గెలిపోవటం అనేది వాళ్ళకి పరిపాటుగా అలవాటు అవుతుంది. దానివల్ల వాళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆడపిల్లలు కూడా, మగవాళ్ళు ఎంతమంది కరాటే ఆడపిల్లలు కూడా అంతమంది తయారు చేసి సతీష్ గారు, సుమన్ గారు అలాగే ఇండియాలో ప్రపంచ స్థాయిలో ఇండియాని నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ ట్రోఫీకి రేపు జరుగుతున్నారు. అందరూ కూడా టీం అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 100% భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళకి ఏ విధంగా సహకారం కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని చెప్పి, అలాగే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అవకాశం ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనిల్ సార్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మీరు నాకు చాలా పెద్ద డిజిగ్నేషన్ ఇచ్చారు, బట్ దీనికి తగ్గట్టుగానే నేను వర్క్ చేస్తాను సార్. మన డోజో డెవలప్మెంట్కి, కరాటే డెవలప్మెంట్కి సుమన్ తల్వార్ సార్. కరాటే అంటే మన సుమన్ గారు, వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన డోజో డెవలప్మెంట్కి సాయి సార్ కూడా నేను వర్క్ చేస్తాను. ఈ సమావేశం
కానీ దాని ముందు సుమన్ గారు నేర్చు పైకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు సుమన్ గారే కరాటే సుమన్ గారు లాగా అయ్యింది. అలాగే రెండో విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు కృష్ణ పాత్రలో చూసాం అన్నమయ్య. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పేర్లు మన మాస్టర్ సతీష్ ఆయన మీద ఉన్న గౌరవం ప్రేమతో మీరు ఇస్తున్నందుకు, అలాగే మీ సపోర్ట్ కూడా కంటిన్యూస్గా మీరు ఇస్తున్నారు, దానికి కూడా ముందు ధన్యవాదాలు చెప్తూ, సో మెయిన్గా ఏంటంటే March 1కి ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే వైజాగ్ అనేది నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు, చిన్న పెద్ద అట్లా ఉన్నారు, అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ చాలా జరుగుతున్నాయి రెగ్యులర్గా. సో హైదరాబాద్లో ఎట్లా జరుగుతున్నాయో, తమిళనాడులో, కర్ణాటకలో ఎట్లా అంటే అన్ని ప్లేస్ వెళ్తుంటాను, అలాగే వైజాగ్లో జరుగుతుంది. సో నాకు ఇందాక సురేష్ గారు చెప్పారు, నాకు మెయిన్ నేను ఈరోజు ఇంత పాపులర్ అవడానికి కారణం యాజ్ అ సినీ హీరో నేను పాపులర్ అయిపోయానండి. ఓకే, బట్ మార్షల్ ఆర్ట్ నాకు ఫస్ట్ ఫిలిం తమిళ్ పిక్చర్ నీచల్ కులం అంటే స్విమ్మింగ్ పూల్, దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే సిఐడి క్యారెక్టర్ చేసి వాటిలో 6-7 ఫైట్లు పెట్టాను. నా ఫైట్ కెపాసిటీ చూసి ఆ రోజు డైరెక్టర్ పెట్టాడు. ఫైట్ మాస్టర్స్ చాలా హ్యాపీ అయ్యారు, ఎందుకంటే అప్పట్లో కరాటే లేదు, 78లో కరాటే లేదు, ఓల్డ్ స్టైల్ని తమిళ్లో నేనే ఫస్ట్ మార్చేసి కరాటే తీసుకొచ్చి ఆ స్టైల్ అది ఇదంతా తీసుకొచ్చి చేశాను. అక్కడి నుంచి కరాటే సుమన్ అనే పేరుతో నేను పాపులర్ అయ్యాను. యాక్టింగ్ తెలీదు, హీరో బట్ యాక్టింగ్ జీరో. దాని తర్వాత మెల్లిగా కష్టపడి రాత్రి పగలు సినిమాలన్నీ చూసి షూటింగ్ చేస్తూ డాన్స్ అవి నేర్చుకొని వచ్చాను. సో కరాటే అంటే మార్షల్ ఆర్ట్ అంటే తర్వాత జూడో కూడా నేర్చుకున్నాను, కలరీ నేర్చుకున్నాను. నాకు ఎందుకో ఆ బ్లడ్లో ఉందండి, ఆ మార్షల్ ఆర్ట్ అనేది బ్లడ్లో ఉంది. సో అలా నేర్చుకుని నేను ఒక పాపులర్ హీరో అయ్యాను. తెలుగులో కూడా తరంగిణి నా ఫస్ట్ పిక్చర్ అయినా, ఫస్ట్ పిక్చర్ స్టార్ట్ చేసింది ఇద్దరికి లాడు, మళ్ళీ యాక్షన్ ఫిల్మే నేను భానుచందర్ చేసింది, తర్వాత వచ్చింది. సో మార్షల్ ఆర్ట్ సుమన్ అంటే ఫైట్స్, దీంట్లో తర్వాత స్టోరీ అంతా వచ్చింది అనమాట. సో మార్షల్ ఆర్ట్ అంటే నాకు చాలా ప్యాషన్ అండి. మీకు ఉన్నవాళ్ళు చాలామంది దే హ్యావ్ డిఫరెంట్ ప్యాషన్స్, సమ్ డే హ్యావ్ మ్యూజిక్, సమ్ డే హ్యావ్ పెయింటింగ్, డిఫరెంట్. నా ప్యాషన్ మార్షల్ ఆర్ట్. సో తర్వాత మార్షల్ ఆర్ట్ అంటే ఒక ప్యాషనే కాకుండా ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ మహిళలకి, ఈరోజు ప్రతి తండ్రులకు భయం ఏంటంటే మహిళలు బయటికి వెళ్తే సేఫ్గా వస్తారా లేదా, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు, ఉద్యోగం వెళ్తున్నారు చాలామంది, అక్కడ ఏదైనా మానవంగా జరుగుతుందా, లేదా రోడ్లు ఏదైనా అటాక్ జరుగుతుందా అని ప్రతి ఒక్కరికి భయం ఉందండి. కానీ ఎన్ని రోజులు మీరు ఇలా భయపడుతూ ఉంటారు? మరి వాళ్ళు బయటికి వెళ్ళవద్దా? దేశం వదిలేసి బయటికి వెళ్ళొద్దా? రాష్ట్రం వదిలేసి బయటికి వెళ్ళొద్దా? ఎట్లా మీరు ఎలా తట్టుకొని ఆ టెన్షన్తో మీకు బీపీ వచ్చేసి మీకు రోగాలు వస్తాయి. సో వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు అందరూ ఏంటంటే పిల్లల్ని మార్షల్ ఆర్ట్కి పంపండి. చిన్న వయసు నుంచి లెట్ దెమ్ 5 years తర్వాత దే ఆర్ ఓకే, బికాజ్ 5 yearsకి ఏంటంటే బోన్ అన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది, 5-6 yearsకి సెట్ అవుతుంది. మెల్లిగా పంపండి. మంచి మాస్టర్స్, ఇప్పుడు సతీష్ దగ్గర చాలామంది మాస్టర్స్ ఉన్నారు, పంపండి. వాళ్ళకి మెంటల్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, ఎండ్యూరెన్స్ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, పెద్దల మీద ఒక గౌరవ మర్యాద వస్తుంది. వాట్ ద స్కూల్ అండ్ కాలేజ్ కెనాట్ టీచ్, మార్షల్ ఆర్ట్ విల్ టీచ్ రిగార్డింగ్ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డైరింగ్నెస్ అని కాలేజ్ స్కూల్లో చెప్పరు, మార్షల్ ఆర్ట్ నేర్పిస్తారు. ఎందుకంటే స్పారింగ్ జరిగేటప్పుడు రోజుకి పార్ట్నర్స్ చేంజ్ అవుతారు. వన్ విల్ బి టఫ్, వన్ విల్ బి స్ట్రాంగర్, వన్ విల్ బి మోర్ టాలర్, వన్ OFT అట్లా. సో ఆ విధంగా ట్రైనింగ్, సెమీ మిలిటరీ ట్రైనింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. మెంటల్, ఫిజికల్ అవుతుంది, ఎడ్యుకేషన్ విల్ గో ఆన్. సో ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేసి మహిళల్ని ధైర్యం ఇచ్చి బయటికి వెళ్ళొచ్చు, మీరు భయపడొద్దు. అంటే వేరే యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు, మ్యూజిక్, డాన్స్ ఏదైనా ఉండొచ్చు. మహిళ అన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, సింగింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఎక్కడ వెళ్ళినా ప్రొటెక్షన్, మీ వెపన్, యువర్ వెపన్ ఈజ్ యువర్ బాడీ. యువర్ బాడీ ఈజ్ యువర్ వెపన్, యూ డోంట్ నీడ్ ఎ వెపన్. సమ్టైమ్స్ చాలామంది ఏంటంటే దే ప్రొవైడెడ్ విత్ గన్ మ్యాన్ ఆర్ దే ప్రొవైడెడ్ విత్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ విషయం. Sometimes the gunman itself may be a dangerous person. So many instances have happened. Sometimes the gun may not work. తీసినప్పుడు గన్ ఎప్పుడైతే పని చేయలేదో అవతల వాడు గన్ తీసి వాడు షూట్ చేస్తాడు. సో నెవర్ ట్రస్ట్ ఎ వెపన్ సేఫ్టీకి. అండ్ యూ కెనాట్ క్యారీ ఎ వెపన్. చిన్న గన్ ఓకే, మేబీ యూ కెన్ క్యారీ అ నైఫ్, యూ కాంట్ క్యారీ ఎ స్టిక్, యూ కాంట్ క్యారీ అ రాడ్. సో బాడీ ఈజ్ ఎ వెపన్. సో ఆ విధంగా మేక్ యువర్ బాడీ ఎ వెపన్. సేఫ్టీగా వెళ్ళొచ్చు, మీ పని చేసుకుని హాయిగా ఉండండి. అండ్ హెల్త్ వైజ్ వచ్చేటప్పటికి ఫ్రమ్ హెయిర్ టిల్ టో మార్షల్ ఆర్ట్లో వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. నేను బయట తర్వాత యోగా, ఫిట్నెస్ సెంటర్ చాలా అంటే నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అన్నింటిలో ఏది చూసినా ఫైనల్గా మార్షల్ ఆర్ట్లోనే ఉంది, అది కనెక్టెడ్ ఉంది. అంటే ఫిట్నెస్కి, ఏజింగ్ ప్రాసెస్కి, బ్రీదింగ్, ఎవ్రీథింగ్ మార్షల్ ఆర్ట్ ఉంది. సో ఐ రికమెండ్ మార్షల్ ఆర్ట్
నేర్చుకుని ఏజ్ ఇస్ నాట్ క్రైటీరియా. మీరు లావుగా ఉన్నారు, ఏట్లు నేర్చుకున్నారు, అన్నీ ఉన్నాయి. లావుగా ఉంటే ఎలా చేయాలి, సన్నగా ఉంటే ఎలా చేయాలి, అన్నీ ఉన్నాయి. సో నేర్చుకోండి. అందరూ మీరు హ్యాపీగా మీరు ప్రొటెక్ట్ యువర్ బీ హ్యాపీ, బీ హెల్దీ, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ మనీ టు ద హాస్పిటల్. డాక్టర్ ఎవరు లేరు కదా, హాస్పిటల్ డాక్టర్లు ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు. హ్యాపీగా మీరు తినండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే. సో నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సతీష్ నా కేఎన్ఆర్ చెప్పారు 7th డాన్ తీసుకున్నారు. ఈ 7th డాన్ నార్మల్ కాదండి. భరత్ శర్మ గారు ఈరోజు కియో వాటిలో ఈజ్ ద చీఫ్ అనమాట, WKF అటు అంతా ఉంది. ఆయన దగ్గర ఆయన తీసుకున్నారు. 7th డాన్ చాలామంది తీసుకుంటున్నారు, బట్ ఎవరి దగ్గర తీసుకున్నారు అక్కడ చాలా పాయింట్ ఉందండి. గ్రాండ్ మాస్టర్ సపోజ్ జపనీస్ దగ్గర ట్రైనింగ్, జపనీస్ దగ్గర తీసుకుంటే దట్ హస్ గాట్ అ వాల్యూ. ఇండియాలో ఒక హై నాలెడ్జ్ పర్సన్ లైక్ భరత్ శర్మ తీసుకుంటే దట్స్ అ బేస్. ఆ విధంగా సతీష్ భరత్ శర్మ గారి దగ్గర తీసుకున్నందుకు, 7th డాన్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన నేను అభినందిస్తున్నాను. క్వాలిఫైడ్ పర్సన్. అండ్ ఇక్కడ చాలా వైజాగ్ వీటిలో చాలా ఆయన శిష్యులు అందరూ చాలా బాగా నడిపిస్తున్నారు. చాలా మంచి డోజోస్, రెగ్యులర్గా టోర్నమెంట్స్. ఇందాక సురేష్ గారు చెప్పినప్పుడు మొన్న రీసెంట్గా జరిగింది అనిపిస్తుంది. రెగ్యులర్గా ఒక స్టేట్, ఒక నేషనల్, సౌత్ జోన్, అది ఇది అని చెప్తే ఇప్పుడు ఇంకో పెద్ద అడుగు ఏంటంటే ఆయన జపాన్ డైరెక్ట్గా అక్కడక్కడ కాకుండా జపాన్తో చేసుకొని ఒక టీంని తీసుకెళ్ళి తయారు చేయాలి. తర్వాత జపాన్ గ్రాండ్ మాస్టర్ కూడా తీసుకురావాలి, మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. సో ఇక్కడ వైజాగ్ వాళ్ళు అందరూ జపాన్కి వెళ్ళలేరు కాబట్టి ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆయన లైన్స్లో ఉన్నారు. కేఎన్ఆర్ కూడా అన్నీ చేస్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఫీల్డ్. ఆయన బిజినెస్ ఆయనకు ఉన్నాయి. సో ఈ రేపు March 1st జరుగుతున్న ఇప్పుడు ఒకేషన్కి అందరూ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, వన్స్ అగైన్ అనిల్ గారు ఇప్పుడు ఈజ్ ద న్యూ పర్సన్ ఇక్కడ వాజ్ కమింగ్ టు దిస్ ఫ్యామిలీ. సో బీయింగ్ అ బ్యాంక్లో ఉన్నప్పుడు కూడా మేడం గారు కూడా చాలా టైం కోఆపరేట్ చేస్తున్నారు, ఉషారాణి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఐ థింక్ అందరిది కోఆపరేషన్ అంటే మీ సపోర్ట్ మీది ఏంటంటే సతీష్ గారికి ఉండాలి, మార్షల్ ఆర్ట్కి ఉండాలి. సో ఆ ప్యాషన్ ఏదైతే మనం చేస్తున్నామో వారికి మీరు అర్థం చేసుకుని మీ సపోర్ట్ మీరు ఇవ్వాలి. సురేష్ గారు కూడా చాలా సురేష్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సార్ ఈ కెమెరా ఇప్పుడు వస్తాయి సార్, ఫోన్ దించాలి సార్. సార్ రెడీ సార్, ఈ కెమెరా ఇప్పుడు చూడాలి. ఈరోజు ఈ 15వ రాష్ట్రస్థాయి ఓడకే కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి నేను, అట్లాగే ఆగస్టులో మన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరగబోవు వైజాగ్ ఓపెన్ నేషనల్కి సంబంధించి సెలక్షన్స్లో మనం పెట్టుకుంటున్నామండి. ఈ స్టేట్ లెవెల్లో మొత్తం 13 జిల్లాల నుంచి కూడా మిగిలిన మా ఓడకే కరాటే క్లబ్స్ అని అదర్ స్టైల్ మాస్టర్స్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో వైజాగ్ ఓపెన్ అని నేను ఆల్మోస్ట్ 4 years అవుతుంది. వైజాగ్ పేరు మీద ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇండియా అసిస్టెంట్ టీమ్ మేనేజర్గా కూడా కియో నుంచి థాయిలాండ్ ఓపెన్కి నేను అప్పుడు రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో నేను వెళ్ళాను. కొన్ని కంట్రీస్ UK ఓపెన్, అట్లా మన వైజాగ్ ఓపెన్ అని హైదరాబాద్ ఓపెన్ ఒకటి ఉంది. వైజాగ్ పేరు మీద ఒకటి కరాటే మనం స్టార్ట్ చేయాలనే దీంతో నేను 4 years బ్యాక్ వైజాగ్ ఓపెన్ అని ఒక సిరీస్ నేను స్టార్ట్ చేసాం. దానికి ఈ 3rd టైం వైజాగ్ ఓపెన్ని మనం చేయడం జరుగుతుంది ఆగస్టులో. దానికి సంబంధించి బొచ్చ స్క్వేర్లోని మనకి March 1st ఈ స్టేట్ మీట్ సెలక్షన్స్ జరుగుతాయండి. సో వైజాగ్ది ఇది లాస్ట్ నేను 3rd నేషనల్ లెవెల్లో ఓపెన్ చేయటం. ఆ నెక్స్ట్ నుంచి వైజాగ్ ఓపెన్ అన్నీ కూడా నేను ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఈవెంట్ నేను చేయడానికి అన్నీ కూడా ఏషియా లెవెల్లో నేను మాట్లాడుకొని ఉంచానండి. సౌత్ ఇండియా లెవెల్లో సౌత్ ఏషియా లెవెల్లో నెక్స్ట్ మేము కండక్ట్ చేయబోయే ప్రతి ఛాంపియన్షిప్ కూడా వైజాగ్ ఓపెన్ పేరు మీద సౌత్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీలని నేను పిలిచి నెక్స్ట్ ఇయర్ నేను ప్లానింగ్ ఉంది. అది కూడా నేను జపాన్ మెయిన్ మా కొలాబరేట్ అవుతున్నాం వాళ్ళతో, మా JKF వాళ్ళతో. సో దీనికి సంబంధించి అది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు చైర్మన్ సుమన్ కల్వార్ గారికి, అట్లాగే అన్నయ్య పరశురామ్ గారికి, సురేష్ గారికి, కేఎన్ఆర్ గారికి, మా రాజు గారికి, ఆనంద్ బాల్ గారికి, అనిల్ గారికి, ఉషారాజు గారికి, నూకరాజు గారికి, వెంకట్ సార్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.